హలో నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే వచ్చి నేను గోంగూర చికెన్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన మసాలాలు ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి, ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకోవాలండి. నేను 3/4 కేజీ చికెన్కి చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి అండ్ కొబ్బరి, లవంగాలు, ఒక చిన్నవి 3 ఇలాచి అండ్ దాల్చిన చెక్క. అల్లం అంటే ఎక్కువ మసాలా వేయకూడదండి, అందుకని నేను ఒక పీస్ తీసేస్తున్నాను. ఈ 2 ముక్కలు సరిపోతాయి అన్నమాట. 1.5 ఇంచ్ ముక్కలు 2 వేసుకోండి. తర్వాత ఒక ఆనియన్, ఒక ఎల్లుల్లిపాయ మొత్తం వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది గోంగూర చికెన్ కదా, ఎక్కువ మసాలా వేసేసుకోకూడదండి, కొంచెం మసాలానే సరిపోతుంది. కొబ్బరి కూడా ఏంటంటే ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ నేను కొంచెం గ్రేవీ ఉంటే మనం నెక్స్ట్ డే కూడా కర్రీని తినచ్చు అనే ఉద్దేశంతో నేను కొంచెం కొబ్బరి అనేది వేస్తున్నాను. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీగా నేను చేసిన ప్రొసీజర్లో మీరు చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వచ్చి చిన్న పాయలు ఉన్నాయండి నా దగ్గర, మీడియం సైజు పాయలు ఉన్నాయి, అవి తీసుకున్నాను. గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా కడిగి పెట్టుకోవాలి, 3-4 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. ఈ గోంగూర చికెన్ కర్రీ అనేది చాలామంది యూట్యూబ్లో చాలా రకాలుగా చూపించారు. నేను చెప్పిన ప్రొసీజర్లో మీరు చూడండి. ఇప్పుడు ఏం చేశానంటే, ఫస్ట్ నాకు వీడియో లెంత్ ఎక్కువే కట్ చేశానండి. నేను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఒక 6 ముందు చూపించాను కదా, చిన్న ఆనియన్స్ 6 ఆనియన్స్ అవి కట్ చేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని చికెన్ వేసేసుకున్నానండి. చికెన్ బాగా మగ్గిన తర్వాత మన మసాలా చెప్పాను కదా, ఆ మసాలా అంతా మిక్సీ కట్టుకునింది ఆ చికెన్లో వేసేసారనమాట. వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలండి చికెన్ అనేది. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాతే మనం కారం, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మసాలా బాగా ఫ్రై అయ్యి తర్వాత పచ్చికారం కాబట్టి కారం ఒక 2 స్పూన్లు నిండా వేసుకుంటున్నాను. కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చికారం కాబట్టి ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. అప్పుడే కారం కర్రీ కలర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, ఆయిల్లో వేగుతుంది కాబట్టి. ఇప్పుడు ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. గోంగూర ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ గోంగూర కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో మస్ట్ ఆవాలు వేసుకోవాలండి కంపల్సరీగా. ఆవాలు వేసుకున్న తర్వాత చిటపట్లాడాలి. చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. బాగా చిటపట్లాడాలి. ఆవాలు లేకపోతే ఏంటంటే చేదు వస్తుంది. ఆవాలు వేగితేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుందండి గోంగూరకి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను కదా, వెల్లుల్లిపాయలు కూడా వేగాలి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు 2 వేసేసుకోవాలి. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి ఇది కూడా. బాగా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూర కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను. మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఈ 2 వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి. ఈ గోంగూర ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది కూడా నేను చెప్తున్నానండి. ఇట్లా కనుక నేను చెప్పిన ప్రొసీజర్లో ఇలా గోంగూర ఇప్పుడు చేసుకున్నట్లుగా చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే, ఒక గాలి తగలిన డబ్బాలోకి తీసి పెట్టుకున్నామంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని యూస్ చేసుకోవచ్చండి కూరల్లో. అంటే ఇప్పుడు మటన్ వండుకోవాలన్నా, పులిహోర చేసుకోవాలనుకున్నా, ఎండు చేప వేసి గోంగూర వేసి వండుకోవాలన్నా, గోంగూర ఒక కట్ట తెచ్చుకున్నప్పుడు అది అలాగే పెట్టామంటే ఫ్రిడ్జ్లో పాడైపోతుంది కదండి. అలా కాకుండా ఆకు మొత్తం వాళ్ళు చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసి పెట్టుకున్నట్లయితే, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి నిల్వ పెట్టుకోవాలనుకున్నప్పుడు. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే పాడవదు. 1 మంత్ అయినా కూడా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే
మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర అనేది తీసుకుని మనం అన్ని కూరల్లో వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఏమీ రైస్ లేదు అన్నప్పుడు ఇది నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకుని ఉత్తిదే అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడు కనుక ఇలా ఆకు ఎక్కువ ఉంది ఫ్రిడ్జ్లో ఉంటే పాడైపోతుంది, లేదంటే ఆ ఫ్రిడ్జ్లో చాలా ప్లేస్ పట్టేస్తుంది కదా గోంగూరకి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా చేసుకుని ఇలా మగ్గబెట్టి పెట్టుకుంటే కనుక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని కూరల్లోకి యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇట్లా మగ్గిపోయింది, బాగా మగ్గింది. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసుకుని పెట్టుకోవాలి మెత్తగా. పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతోనైనా మీరు మెదుపుకోవచ్చు. నేనైతే స్పూన్తోనే మెదిపేస్తున్నాను. ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా చికెన్లో కలిపేయడమేనండి. గోంగూర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇట్లే అన్నంలో కలుపుకున్నా కూడా అదిరిపోయిద్ది అన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇట్లా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇట్లే మనం స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని పికిల్లా కూడా ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నామంటే ఇదే పికిల్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ గోంగూర ఉంది కదా, ఈ పేస్ట్ అంతా కూడా చికెన్ కర్రీలో వేసేసుకోవడమేనండి. చికెను ఇట్లా మగ్గింది కదండి చికెను. నేను చికెన్ ఏంటంటే కారం వేసుకుని బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుని ఉడకబెట్టేసుకున్నానండి నేను. ఉడికిన తర్వాత ఈ గోంగూర ఫ్రై అయితే ఉంది కదా, అది కలిపేయాలన్నమాట చికెన్ కర్రీలో. నేనేంటంటే వీడియోలో ఎంత ఎక్కువ ఉందని కారం వేసి వేగిన తర్వాత మిగిలిందంతా స్కిప్ చేసేసాను కదా, కారం వేసి వేగిన తర్వాత వాటర్ వేసుకున్నానండి చికెన్లో. వాటర్తో ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత కూర రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గోంగూర అనేది, ఈ మగ్గబెట్టి గోంగూర ఉంది కదా, అది చికెన్లో కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని ఇది కంపల్సరీగా ఏంటంటే గోంగూర వేసిన తర్వాత ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ గోంగూర ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టాలి కదా. మనం చికెన్ సపరేటు గోంగూర సపరేటు కుక్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టాలి. కాబట్టి మనం కంపల్సరీగా ఒక 10 నిమిషాలు ఆ గోంగూరలో ఉడకనివ్వాలన్నమాట చికెన్ని. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది, రియల్ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఉప్పు కారం సరైన లేదో కూడా చూసుకోవాలండి. అట్లా ఏమైనా అవసరమైతే కొంచెం గరం మసాలా కూడా ఉంటే చల్లుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయినాయండి. అయితే నేను ఏ గరం మసాలా వేసుకోవట్లేదు. మీకు ఒకవేళ కావాలి ఇదేందో కొంచెం టేస్ట్ తగ్గింది ఎక్కడో అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇది కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది కూర. ఇది ఇప్పుడు చేసుకున్నది సాయంత్రానికి బాగుంటుంది, సాయంత్రం చేసుకుని నెక్స్ట్ డే కూడా బాగుంటుంది. వారం రోజులైనా కూడా పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు తినచ్చు. సూపర్గా ఉండే కర్రీ. వీడియో నచ్చి కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్ అన్నీ మీకు ముందుకు నేను తీసుకొస్తాను కంపల్సరీగా. ఇంతకుముందు మీరు ఎలా చేశారో నాకు తెలీదు, ఇప్పుడు మాత్రం మీరు ఇట్లా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ గోంగూర చికెన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. చూసారా ఆయిల్ అంతా తేరుతుంది కదా, ఇలా ఆయిల్ అంతా తేరేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ తేరింది కాబట్టి ఇప్పుడు టేస్టీ చికెన్ రెడీ అయింది. ఎంత లంది ఉందంట గోంగూర, చెప్పలేకపోయినా నేను.